వాళ్ళన్నీ ఒక సవాళ్ళు, ఒక పరీక్షలుగా ఏమన్నా మారుతున్నాయి? ఎందుకంటే ఆయన లండన్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ జరగడం. ప్రశ్నించాల్సిన టైంలో ఇక్కడ అందుబాటులో లేరు. ఇప్పుడు దావోస్ పర్యటన చేసి రాగానే ఆయన జగన్ నుండి ప్రశ్నించేది వేరు, వేరే నాయకులు ప్రశ్నించేది వేరు. అలాగే వాయిదాలు ఏదైనా ఒక షెడ్యూల్ ఏస్తా ఉంటారు. అయి వాయిదాలు పడతా ఉంటాయి. అవి జరుగుతాయో లేదో తెలీదు. ఒక క్యాడర్‌లో ఒక నైరాశ్యం కూడా పెరిగిపోతుంది దానివల్ల. ఇవన్నీ ఎలా అధిగమిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీది అబ్జర్వ్ చేస్తే 2019 తర్వాతన అసలు పార్టీ యాక్టివిటీ ఎక్కడుంది చెప్పండి. దాదాపుగా ఆ తర్వాతన కరోనా వచ్చే 2 ఏళ్ళు ఏముంది పార్టీ యాక్టివిటీ అసలు ప్రాక్టికల్గా అంటే చెప్పండి. అప్పుడు మాజీ మంత్రులు వీళ్ళందరూ సైలెంట్ అయ్యారేమో కానీ బాబు గారు, లోకేష్ గారు కొంచెం ఎప్పుడది అందుబాటులోనే ఉన్నారు ఆ టైం. ఎప్పుడది ఆఫ్టర్ కరోనా. అంటే కరోనా అవును. మీకు ప్రజాగళమా ఆ పేరేది జనగళమా యువగళం యువగళం దాకా పార్టీ యాక్టివిటీ ఏం లేదు. అసలు పార్టీ నడుపుతారా లేదా అన్న సందేహం వచ్చింది. ఎలక్షన్స్ ముందే కదండి అది. అదే కదా యువగళం దాకా అసలు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఎక్కడ ఉంది. చివరికి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఎంపీటీసీ జెడ్పీటీసీలు బాయ్కాట్ చేయలేదా, అసెంబ్లీ ఉప ఎన్నికలు బాయ్కాట్ చేయలేదా. పార్టీ ఎక్కడుందని యాక్టివిటీ. ఇది ప్రాంతీయ పార్టీ. పాత రోజుల్లో రాజకీయం అయితే రోజు నిరంతరం రాజకీయం నడుస్తుండేది. ఏది కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం. 2 ప్రాంతీయ పార్టీలు వచ్చాక ఒక నియంత పోకడలే వచ్చినాయి ఎవడ అధికారంలో ఉన్నా సరే. మా పెత్తనం అంటే ఇవాళ అధికారం అంటే ఏంటయ్యా అంటే పెత్తనం అంతే. ఇదివరకటి రోజుల్లో